కొద్దిసేపు దేవుడికి వాక్యం విందాం. పిల్లలు తీసుకొని బయటకు వెళ్ళండి అమ్మా, కొద్దిసేపు బయటకు. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో ఉన్న స్వామి వాక్యం చదువుతాడు. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15వ వచనం. దేవుడి యొక్క వాక్యాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాకాంక్షలు. క్రిస్మస్ పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు, దేవుడు అంటే ఎవరి కోసం వచ్చారంట? పాపులను రక్షించుటకు చదవమ్మా. క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునైనది. అట్టి వారిలో నేను ప్రధానుడగును. పౌలు గారు చెప్తున్న మాట ఇక్కడ చూడండి. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం చెప్తున్నా. ఆయన అంటున్నాడు, అందరిలో ప్రధానుడని నేనే, అంటే పాపులలో మొదటి వాడను నేనే. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియ బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరు కదా. దారి తప్పి అందరూ వెళ్ళిపోయారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది, విందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి. మనం పాపం చేసినప్పుడు ఏమైపోయామంటే మనం గొర్రెల వల్లే దారి తప్పి వెళ్ళిపోయాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా దయచేసి మాట్లాడాలంటే బయటకు వెళ్ళిపోవచ్చు. ఆలస్యంగా వచ్చింది కాకుండా మాట్లాడుతూ కూర్చోవద్దు. నేను ఆల్రెడీ చెప్పాను, యూత్ అందరికీ కూడా లోపలికి రమ్మని. ఎందుకు బయటకు వచ్చింటారో వాళ్ళకే, వాళ్ళ వ్యక్తి విఘ్నతకి నేను వదిలేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొర్రెలు అందరూ అంట అమ్మా, అంటే మనుషులందరూ దారి తప్పండి. మరి చదవమ్మా, యెషయా గ్రంథం 53:6 వచనం నుండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవలో తొలగెను. ఇష్టమైన త్రోవలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయిందంటే అతని మీద మోపేను. చూడండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే పాపులను రక్షించడానికంట. అందుకే ఒకరు చెప్తారు సిసిసి అని చెప్తారు. ఆల్ఫాబెట్స్ ఏబిసి ఉంటుంది కదా, సి. ఒక సి ఏంటంటే క్రేడిల్, అంటే ఉయ్యాల అని పశువుల కొట్టులో యేసు పవళించారు. తర్వాత 2వ సి ఏంటంటే క్రాస్, అంటే సిలువ కదా. పశువుల ఉయ్యాల నుండి సిలువకి ఎక్కాడు. సిలువ నుంచి ఆయన ఏమయ్యాడు? సి క్రౌన్, అంటే ఆయన తన మీద రాజుగా ఆయన వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పశువుల కొట్ట నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సిలువకి ఎక్కాడు. సిలువ నుంచి ఆయన రాజుల రాజై ప్రభుల ప్రభు మళ్ళీ రాబోతున్నాడు. మళ్ళీ చదవమ్మా, యెషయా గ్రంథం 53:6 నుంచి. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే, జాగ్రత్తగా విందాం దేవుడు ఒక వాక్యం. మనందరము కూడా త్రోవ తప్పి చదవండి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. మనలో ప్రతి ఒక్కరు తనకి ఇష్టమైన త్రోవలో వెళ్ళిపోయారు. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపాను. యెహోవా మనందరి దోషములు అతని పైన మోపాను. కొంచెం పెద్ద పెట్టమ్మా, చదవ. అయితే అతడు దౌర్జన్యం నొందెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి వాక్యం మనకి ఏం చెప్తుందో ఈరోజు జాగ్రత్తగా విందాం. మనందరము దారి తప్పి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసుకోవచ్చా? మీరు అక్కడే కూర్చోండి, అక్కడే కూర్చోండి, అక్కడ కూర్చోండి అమ్మా. తప్పి మరి ఎవరికి ఇష్టమైన దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారట. నిజమేనా? అవునా కాదా? చెప్పండి గట్టిగా, అవునా కాదా? ఆ ఇష్టమైన దారిలోకి వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభు మనకి అనుగ్రహింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యెషయా ప్రవక్త యేసు ప్రభు వారు రాకముందు 800 సంవత్సరాల క్రితమే ఏం రాస్తారంటే యెషయా గ్రంథం 9:6
ఏమని రాస్తాడంటే చదవమ్మా. ఏదనగా మనకొక శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయనకి ఏమేమి పేర్లు ఉన్నాయి చెప్పండి అని చదవమ్మా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకంత, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. చూసారా, మన దారి తప్పుతున్న సమయంలో దేవుడు మన కోసం ఆలోచించాడంట. ఎందుకో తెలుసా? మనలో ఎవరైనా మనల్ని కొంత విసిగించారనుకోండి కదా, ఎవరైనా మనం బాధ పెట్టారనుకోండి, చాలా సార్లు భరిస్తాం కదా, చాలా శక్తికి మించి భరిస్తాం. ఒక్కోసారి శక్తి వంచన లేకుండా కూడా భరిస్తాం. భరించి 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 భరించిన తర్వాత ఏం చేస్తాం? మనం వదిలేస్తామా లేదా? ఇంకా నీ కర్మ అనుభవం అని అంటాం, లేదా ఇంకా నాకు నీ ముఖము చూపించమంట. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎజేకియల్ గ్రంథం 18వ అధ్యాయంలో 23వ వచనంలో ఏముంటుందంటే, ఒక్క ఆత్మ నశించడం ఆయనకి ఇష్టము లేదు. అందుకని ఆయన అంటే మనంతా వెతుక్కుంటూ వస్తాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వెతుక్కుంటూ అందుకే ఈ లోకంలో పుట్టాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారునందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందునని దేవుడు అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ వ్యక్తులు ఏం చేయాలి? కొద్దిసేపు వాక్యం బోధించుకుందాం. ఎందుకంటే నేను అనుకున్న 2 గంటలు వాక్యం చెప్దాం అనుకున్నా, పండుగ పూట. కానీ మీరు చాలా తొందరగా వచ్చేసారు, చాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని చిన్న వాక్యం ఏదో చెప్తాను అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న కొన్ని సత్యాలు నీవు నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు, ఏం కావాలి దేవుడికి మన నుంచి అంటే చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం నుండి ఒకసారి చదువు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం నుండి. చీకటిలో నడుచు జనులు, జాగ్రత్తగా వినండి, చీకటిలో నడుచు జనులందరూ గొప్ప వెలుగును చూచుచున్నారు. హల్లెలూయా. గొప్ప వెలుగును చీకటిలో ఉన్న వాళ్ళు చూస్తున్నారట. చదవమ్మా. మరణ ఛాయలు గల దేశము నివాసుల మీద, మరణ ఛాయలు గల దేశము మీద వెలుగు ప్రకాశించును. చూడండి, మన మరణ ఛాయల్లో ఉన్నప్పుడు, మన చీకటిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? వెలుగై ఉన్నాడు. అందుకే చెప్పండి, యేసయ్య ఎవరు? వెలుగై ఉన్నాడు. మన చీకటి బ్రతుకుల్లోనా మనం పాడతామేంటి? చీకటి బ్రతుకుల్లోనా పాడు అంతే. చీకటి బ్రతుకుల్లోనా ప్రభు యేసు జన్మించాడు, మన చీకటిని తీసివేసి కదా. అందుకనే చెప్తాను, చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగు ఖచ్చితంగా చూడాలి. వెలుగు చూడలేకపోతున్నారంటే వాళ్ళు ఏమి ఇష్టపడుతున్నారు? చీకటిని ఇష్టపడతారు. ఎవరెవరు చీకటిని ఇష్టపడతారు? ఎవరికైతే రక్షణ లేదో, హల్లెలూయా, ఎవరికైతే దేవుడి పట్ల భయభక్తి లేదో, ఎవరికంటే దేవుడు అంటే ఇష్టం లేదో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాబీ బయటికెళ్ళి బాబీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు చీకటిని ఇష్టపడతారు? ఎవరైతే తప్పు చేస్తారో కదా. తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తుంటారు? దాక్కుంటుంటారు. దాక్కోవటం అంటే ఏంటి? చీకటిలో ఉంటారు కదా. తప్పు చేయనివాడు ధైర్యంగా ముందుకు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి చెప్పనా, ఈరోజు చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగు చూస్తారు. సో చీకట్లో ఉన్న రోజులు ఖచ్చితంగా వెలుగు రాక మానదు. చీకట్లో చేసినవన్నీ వెలుగులోకి రాకమని అందుకే యేసుప్రభువు వచ్చాడు. గొర్రెలను మేకలని వేరు చేయడానికి, పవిత్రులని అపవిత్రులని వేరు చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఎవరి బిడ్డలమై ఉండాలి? దేవుడి బిడ్డలు, వెలుగు బిడ్డలమై ఉండాలి. అందుకే కొన్ని సందర్భాల్లో యేసుప్రభువు ఏం చెప్తారంటే, మీరు కూడా వెలుగై ఉన్నారు. మీరు కూడా అంటే మనం వెలుగులాగా బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాం. అందుకే మనం ఏం చేసుకుంటాం? క్రిస్మస్ చేసుకున్నాం. తింటాం, తాగటం, ఆనందించడమే క్రిస్మస్ కాదు. నేను వెలుగులో నడుస్తున్నాను లేదా? నేను నడుస్తుంటే వెలుగు ఏం చేస్తుంది? అంతా ప్రకాశిస్తుంది. అవునా కదా? అవునా కదా? వెలుగు ఒక చోటనే ఉంటుందా కదా? ఒక చిన్న లైట్ ఇక్కడ పెడితే రూమ్ అంతా కాంతి వస్తుంది.
ఒక సైడ్కే రాదు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, స్టవ్ కూడా ఇంతే ఉంటుంది, అది రౌండ్ది కదా, ఇలా స్ప్రెడ్ అవుతుంది. వెలుగు అంతా కూడా స్ప్రెడ్ అవటమే. మరి నీ జీవితంలో ఎలా ప్రకాశిస్తున్నావు? యేసుప్రభు బిడ్డవేనా? యేసుప్రభు బిడ్డవేనా? మరి నీలో చీకటి ఉందా, వెలుగుందా? రెండు ఉండదు, ఒకటే ఉండాలి. చీకటన్నా ఉండాలి, లేదా వెలుగన్నా ఉండాలి. నేను ఇంకా చీకట్లో ఉన్నానంటే అయిపోయింది. 2025 సంవత్సరం కూడా అయిపోయింది కదా. దేవుడితోటి మనము ఆటలు ఆడుకునే పరిస్థితి కదా. దేవుడు లోకంను ప్రేమించాడు. మన పాపములో ఉన్నప్పుడు, ఇందాక మనం చదివాము 1 తిమోతి 1 అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. నన్ను రక్షించడానికి వచ్చాడు కదా. నేను కేకులు వండుకొని తినడానికి, పిండి వంటలు చేసుకోవడానికి మాత్రమే కాదు, చేసుకోవద్దని చెప్పను, ఖచ్చితంగా చేసుకోవాలి. పండగ వాతావరణం ఇంట్లో ఉండాలి కదా, స్వీట్లు అన్నీ తినాలి మంచిగా. కానీ నన్ను రక్షించడానికి నా దేవుడు వచ్చాడన్న సత్యాన్ని నీవు నేను చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మొదటిగా చూశారు యేసుప్రభు పశువుల కొట్టంలో? ప్రైజ్ ది లార్డ్. మరియమ్మ యోసేపులు కాకుండా ఎవరు చూశారు కదా? కొంతమందికి ఎంత డౌట్. బైబిల్ అందుకే చదవాలంట, ఏదో విన్నామా వెళ్ళిపోయామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా కదా. గొర్రెల కాపులకు వచ్చి ఆ దూత చెప్పిన వెంటనే వాళ్ళ పనులను వదిలేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ టైంలో? అర్ధరాత్రి అంట. వాళ్ళు గొర్రెలను అక్కడ కాచుకుంటున్నారు, అంటే వర్క్ లో ఉన్నారు, చలి కాచుకుంటున్నారు. అక్కడ గొర్రెలు అక్కడ ఉన్నాయి, అంటే వర్క్ లో ఉన్నారు వాళ్ళు కదా. ఎవరికి దేవుడు కనిపిస్తాడు? పని చేసే వాళ్ళకి, పని ఎగ్గొట్టే వాళ్ళకి కాదు. పనికి ఏదో వంకలు చెప్పి పోకుండా ఉండే వాళ్ళకి కాదు. పని అంటే కేవలం ఆఫీసు పని లేదా డ్రైవింగ్ పని మాత్రమే కాదు. చదువుకోవాలంటే స్టూడెంట్ కూడా అది పని చెయ్యాలి. పాస్ట్ అమ్మగా నేను వాక్యం చెప్పాలంటే అది నా పని. నేను చేయకుండా ఉంటే ఆన్ వర్క్ లో, నేను వర్క్ చేస్తున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు అక్కడికి వచ్చి నన్ను పట్టుకున్నాడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడే, ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ లో నాతో మాట్లాడాడు దేవుడు వచ్చి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆఫీస్ నుంచి వేదిక మీదకి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనం రక్షించడానికి వచ్చాడు పాపులను. అందుకని మనం చదువుదాం కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనా ఆకాశమందున్నవి. చూడండి, జాగ్రత్తగా వినండి. మనకి దేవుడు యేసు జననం గురించి మనం వింటూ ఉన్నాం. ఆకాశమందైనవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడ్డాయి. యేసు ప్రభు క్యాలిబర్ ఏంటో తెలుసా? ఆయన పొజిషన్ ఏంటో తెలుసా? మన దృష్టిలో చాలా తక్కువ. అందుకని ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని మనం ఇవ్వం. ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఇవ్వం. ఆయన చూడండి, ఆకాశంలో గాని భూమిలో గాని సమస్తంలో ప్రధానంలో గాని రాజులో గాని అన్నిటికంటే అధికంగా ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆల్ఫాయు ఒమేగా అయి ఉన్నాడు. సృష్టిలో త్రిత్వత్వంలో ఒక దేవుడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే, మనని ఐశ్వర్యవంతులు చేయడానికి ఆయన పేదవాడిగా పుట్టాడు. తనని పరలోక వైభవాన్ని ఆయన ఎంచుకోలేదు కదా, రిక్తుడుగా పుట్టాడు, నిరుపేదగా పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది బైబిల్ పండితులు ఈ విధంగా చెప్తున్నారు, ఎందుకు పశువుల కొట్టంలోనే పుట్టాలి? ఎందుకు అంటే ఆయన ఒక సాదృశ్యంగా చెప్పదలుచుకున్నారు. ఒక ఆయన చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నా అంటే, యేసు ప్రభువు ఈ లోకానికి సంబంధించిన దేవుడు వ్యక్తి కాదు.
ఈ లోకము దాని వ్యామోహం గతించిపోతుంది. ఆయన ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నారు అంతే. అందుకనే ఆయనకి టెంపరీ ప్లేసెస్ ని చూసుకున్నాడు. అంటే పశువుల కొట్టం ఒకటి, అంతేనా కదా. ఇక్కడ ఆయన వాక్యం చెప్పడానికి ఇక్కడ స్థలం ఉంది ఆయనకి. దోణను ఎక్కాడు కదా, కొండలపైకి వెళ్ళిపోయాడు. ఎక్కడో ఒక మార్తమ్మ ఇంట్లో కూర్చున్నాడు ఒక రోజు. ఆయనకు స్థలం లేదు ఎక్కడ కూడా. ఆఖరికి ఆయన మరణించినప్పుడు సమాధి కూడా, సొంత సమాధి కూడా లేదు ఆయనకి, లేదు. అంటే ఏమని చెప్తున్నాడంటే, క్రైస్తవ బిడ్డలారా, నన్ను రక్షణ కర్తగా చూసుకున్న మీరు తిండి వల్ల మత్తులవద్దు. ఏది తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిద్దామా అన్న ఆలోచన మీకొద్దు. వాళ్ళు ఏం చేస్తారంట, అవి అన్యులు చేస్తారట. మీ పరలోకపు తండ్రికి మీకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసా తెలీదా? గట్టిగా చెప్పాలి. ఆయనకి ఏమి ఇవ్వాలో మనకు తెలుసు. కాబట్టి మనం ఏం వెతకాలి? రక్షణ పొందుకున్న మనము వెతుక్కోవాల్సింది ఏంటి? దేవుడు ఒక రాజ్యము మాత్రమే, నీతి మాత్రమే, పరిశుద్ధత మాత్రమే. ఆయనతో ఎంతగా ఉండాలో అంతగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఏమనంటే, నీ శక్తి ద్వారా నువ్వు చెయ్యలేవు, నీ శక్తి ద్వారా నీవు చేయలేవు. కొంత పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగినప్పుడు పెద్ద పెద్ద దైవజనులని పిలుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద దైవజనులని. అమెరికా దేశంలో పాస్టర్ బెనిహిన్ గారు ఒకసారి బెంగళూరు ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఒక దైవ సేవకులు చెప్తున్న మాట ఏంటంటే, బెనిహిన్ గారిని చూడాలంటే మనందరం అమెరికా దేశానికి వెళ్ళలేము కదా, అందుకని ఆయనను మన దగ్గర తీసుకొని వచ్చాం. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని చెప్పాడు. ఆయన ఉపయోగించుకోండి అని చెప్పాడు. బెనిహిన్ చూడడానికి, ఆయన ప్రసంగాలు వినడానికి, ఆయన ద్వారా దేవుడు చేసే అద్భుత కార్యాలు చూడడానికి చాలా మంది బస్సుల్లో బెంగళూరు ప్రాంతానికి వెళ్ళారు. చాలా లక్షల్లో మంది వెళ్ళారు. ఎవరో చెప్పారు 10 లక్షల నుంచి 20 లక్షల మంది జనాలు వచ్చారట ఆయన చూడ్డానికి. మనందరం యేసుప్రభుని చూడ్డానికి మనందరం పరలోకానికి వెళ్ళలేము కదా. యేసుప్రభు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చాడు. వచ్చి నిరుపేదగా కదా. కొంతమంది అంటారు యేసుప్రభు గొప్పోళ్ళ దేవుడు కాదు, యేసుప్రభు అందరి దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆహ్వానిస్తే, నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు ప్రభువా రా అని చెప్తే నీ గుడిలో ఉండడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. పరలోకాన్ని వదిలిపెట్టాడంటే ఆయనకు స్థలం ఎక్కడ కావాలంట? నీ గుండెల్లో కావాలి. అద్వితీయ దేవుడు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అంటాను కదా, ఆయన మనతో ఉండగా మనకు విరోధి ఎవరైనా ఎవరు లేరు. చదువుదాం వాక్యం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. మూడు నుంచి 5 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుడి మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన తత్వం యొక్క మూర్తివంతమై ఉండి, తన మహత్తు గల మాట. చూడండి, ఇంకా మీరు బైబిల్ తీసేసరికి వాక్యం అయిపోద్ది. చదవమ్మా. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను. వారికంటే అంతకంటే శ్రేష్ఠుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఇక్కడ రాయబడి చూడండి. ఆయన పొజిషన్ తెలుసుకోవాలి మనం. ఆయన ఏ అధికారం కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాలి కదా. ఏదో కష్టం వస్తే, నష్టం వస్తే, నాకు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది ప్రార్థన వింటూ ఉంటే తలనొప్పి పోయే దేవుడు అనుకుంటారు కొంతమంది. క్యాన్సర్ గడ్డ కరిగిపోతే దేవుడు అనుకుంటారు కదా. నడువు నొప్పి పోతే దేవుడు అనుకుంటారు కదా. ఉద్యోగం వచ్చేస్తే దేవుడు అనుకుంటారు. తప్పు చేస్తే తప్పించుకుంటూ తిరుగుతుంటే దేవుడు ఉన్నాడు అనుకుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వాళ్ళకి దేవుడు కాదు ఆయన. ఏమి క్యాన్సర్ గడ్డ ఉంటే దేవుడు స్తుతించలేమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మధ్యలోనే ఉంది. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న, ఎంత చక్కగా ప్రార్థనకు వస్తాయి. గట్టిగా చెప్పండి కొడదాం. ప్రైజ్ ది లార్డ్. మనకు అన్ని అవయవాలు సరిగ్గా ఉండి
ఏ నొప్పి లేకుండా కూడా రావడానికి మనకి ఏమైపోతుంది, చాలా కష్టం అవుతుంది కదా. యేసుప్రభువు పరలోకాన్ని వదిలిపెట్టారు. నువ్వు పనులు వదిలిపెట్టుకొని రాలేవా దేవుడి సన్నిధికి? ఆయన సన్నిధికి వచ్చి కూర్చోలేవా, మోకరించలేవా? జాగ్రత్త ప్రియ బిడ్డలారా. నేను ఆల్రెడీ 2025 జనవరి 1 చెప్పాను. ఈ సంవత్సరం అంతా హెచ్చరికలతో ఉన్న ప్రసంగాలు వస్తాయని చెప్పాను. మీకు గుర్తుందో లేదు, హల్లెలూయా. లేకపోతే యూట్యూబ్ లో మళ్ళీ వెళ్ళి చూసుకోండి. హెచ్చరికలతో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన తన వైభవాన్ని వదులుకున్నాడండి. అందరికంటే శ్రేష్ఠుడు ఆయన. ఆ శ్రేష్ఠుడైన దేవుడు నీ గుండె గుడిలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గుండె ఎలా ఉండాలి? కొట్టుకుంటే సరిపోద్దా? ఊపిరి ఉంటే సరిపోద్దా? ఆ గుండెల్లో పరిశుద్ధత ఉండాలి, ఆ గుండెల్లో విధేయత ఉండాలి కదా. యేసుప్రభు ఏం చేశారో తెలుసమ్మా? పుట్టడానికి ముందు తండ్రితో డిస్కషన్ అయి ఉంటుంది. ఇక నువ్వు వెళ్ళాలి అక్కడికి. వెళ్తాను, ఓకే వెళ్తానంటే కాదు, ఒకసారి చూడు అని ఉంటాడు. ఒక టీవీ లాగా వేసి ఉంటాడు. ఆయన 33.5 సంవత్సరాల జీవితాన్ని చిన్న ప్రమో చేసి వదిలేసి ఉంటాడు తండ్రి. పశువుల పాకలో పుట్టడం, తర్వాత పరిగెత్తటం, ఎక్కడికో అక్కడికి దాక్కోవటం కదా, దాక్కోవటం, ఆకలికి దప్పికలకి శ్రమ పట్టడం, అంతా అయిన తర్వాత సిలువ వేయటం, ముళ్ళ కిరీటం వేయటం, బాగా కొట్టటం, రక్తం ధారాళంగా ప్రవహించటం, కాండ్రించి ఉమ్మేయటం, శీలలతోటి కాళ్ళు చేతులు సిలువ మీద వేలాడటం, ఇవన్నీ చూశాడంట. చూపించి తండ్రి అన్నాడంట, ఇప్పుడు వెళ్ళాలి, నువ్వు ఇప్పుడు వెళ్ళాలి. కొడుకు ఏమన్నాడు తెలుసా? మారు మాట్లాడలేదు. ఏం మాట్లాడలేదు? ఒక్క మాట మాట్లాడకుండా ఎస్ డాడీ అన్నాడట కదా. ఎంత విధేయత! క్రీస్తు పుట్టక అంటే ఏంటో తెలుసా? విధేయించటం. ఈ మధ్య పిల్లలు మాటలు చాలా వింటున్నారు. నా ఇష్టం, నా జీవితం, నేను పని చేస్తా రప్తలేదు, చదువుతా రప్తలేదు. తల్లిదండ్రులకే విధేయించిన నీవు దేవుడికే విధేయిస్తావు? యేసుప్రభు పుట్టిన దశ విధేయతతో. చెప్పండి, దేంతో? విధేయతతో. హల్లెలూయా. విధేయతతో పుట్టాడు ఆయన. అందుకే చూడమ్మా, లూకాసు వార్త 5:31-32 లూకాసు వార్త 5:31. యేసు రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యులు అక్కర్లేదు, ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కర్లేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువడానికి రాలేదు. మారు మనసు. మారు అంటే మారాలి. ఏం మారాలి కదా చెప్పాలి. ఏం మారాలి? ఇల్లు మారాలి కదా. ఎలుకలు ఎక్కువైతే ఏం చేస్తాం? ఇల్లు మారిపోతాం కదా. సొంత ఇల్లు దొరికితే పాతిల్లు వదిలేస్తాం కదా. మారటం అంటే బట్టలు మార్చుకోవటమా? చెప్పాలి. ఏం మారాలి? మనసు మారాలి. ఎంతమందికి మనసు ఉంది? మనసులో మనస్సాక్షి ఎంతమందికి ఉంది కదా. చాలా మందికి లేదు అదే. మనస్సాక్షి పొడుస్తూ ఉంటది, గద్దిస్తూ ఉంటది. దాన్ని మార్చుకోవాలంట క్రీస్తు బిడ్డలుగా ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1:7 చదువమ్మా. ఎఫెసీ పత్రిక 1:7. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణగా మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తములో మనకి క్షమాపణ ఉంది. పుట్టిన యేసు ప్రభు ఎవరో చెప్పారు, ఒక పక్కన ఇట్లా రౌండ్ గా ఒకటి కట్టారు, సర్కిల్ లాగా. ఒక సైడ్ అంతా కూడా చక్కగా పచ్చగా అలంకరించారు, పక్కన ఇంకో సైడ్ అంతా ముళ్ళ కిరీటం పెట్టారు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి యేసు ప్రభు మారుతున్నారు అనమాట. ప్రైజ్ ది లార్డ్. అంటే పుట్టిన యేసు ప్రభు ముళ్ళ కిరీటంగా మారిపోతున్నాడు. మారి మనకేం చేశారంట? అందుకని ఆయన రక్తాన్ని నువ్వేమి చేయాలి? ఆశ్రయించాలని బైబిల్ చెప్తారు.
యేసు ప్రభు గారు పుట్టడానికి ఇంకొక కారణం మీకు చెప్తాను. ఆ కాలంలో ఈ కాలంలో ఏ కాలంలో అయినా మనుషులకు విలువనివ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా. చాలా మందికి మనుషులంటే విలువ లేదు. ఆ రోజుల్లో మీకు తెలిసే ఉంటది, మళ్ళీ చెప్తా. ఆ రోజుల్లో ఏంటంటే జంతువుల్ని నమ్మినట్టుగా ఆడపిల్లల్ని కూడా సంతలో పెట్టి అమ్మేవాళ్ళు. లేదా పేదవాళ్ళు, తక్కువ కులస్తులు అనుకోండి, పేదవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని కూడా అట్లా సంతలో పెట్టి అమ్మేసేవాళ్ళ. వాళ్ళ శరీరం మీద వాళ్ళకి అధికారం ఉండేది కాదు. మనిషి యొక్క నైతిక విలువ, ఓ మనిషి నువ్వు ఇది, నువ్వెవరు, నా పోలికతో నా మంచితనంతో నువ్వు పుట్టినవు ఆడవని చెప్పడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే అన్నాడు, ఏడ్చుకుంటే ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 9:41. యోహాను సువార్త 9:41. అందుకు యేసు మీరు గుడ్డివారైతే, జాగ్రత్తగా వినండి ఈ వాక్యం, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామా. ఎంతమంది చూచుచున్నారు చెప్పండి? ఎంతమంది చూపుంది చేతుల పైకి ఎత్తండి. చూడగలుగుతున్నాము అన్నవాళ్ళు అందరికి రెండు కళ్ళు, కొంతమందికి 4 కళ్ళు 6 కళ్ళు కూడా వచ్చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మీరు గుడ్డివారైతే కనిపించలేదంటే ఓకే, ఒక మాట అనుకోవచ్చు. కానీ చదవమ్మా, మీరు చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కదా. కనుక మీ పాపం కనుక మీ పాపములో నిలిచి చూచేవాడు ఎవరు? రక్షణలు ఉన్నవాడు. చూచేవాడు ఎవరు? యేసు ప్రభువుని తెలుసుకునేవాడు. చూచేవాడు ఎవరు? క్రిస్మస్ పండుగ చేసుకునేవాడు. చూచేవాడు ఎవరు? దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఇక్కడ చూడండి నన్ను. ప్రైజ్ ది లార్డ్. చూచేవాడు ఎవరు? క్రీస్తు అంటే నమ్మకం ఉన్నవాడు. చూచేవాడు అంటే ఎవరు? క్రీస్తుని ఘనపరిచేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఘనపరచాలి యేసయ్యనే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చాలా సందర్భాల్లో మీరు తొందరగా రండి ప్రార్థనకి అని అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు. నాకు ఇటు ఉదయం ప్రార్థనలు నాకు అనిపించిన మాట లైవ్ లో కూడా చెప్పదలుచుకున్నా. నేను అనుకున్నాను ఈరోజు వీళ్ళకి తొందరగా రమ్మని చెప్తే వీళ్ళకి బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. కోపం వస్తుంది కాబట్టి వాళ్ళు నేను చెప్పిన మాట ఇంతవరకు వెళ్ళలేదు. 25 సంవత్సరాలైంది పరిచర్య ప్రారంభించి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకున్నా, మీరు వచ్చినా రాకపోయినా ఒక్కళ్ళున్నా సరే టైంకి స్టార్ట్ చేసేస్తాం, టైంకి క్లోజ్ చేసేస్తాం, అంతే ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువుకి 3.5 సంవత్సరాలే టైం. వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందారు. 10 మంది కన్యకలు, 5 మంది ఏమయ్యారు? సిద్ధపడి వచ్చారు. తర్వాత వద్దాంలే, చిన్నగా వాక్యం అయిపోయేసరికి వద్దాం, లేదా సగం అయిన తర్వాత వద్దాం, లేదా అయిపోయిన తర్వాత ఎవరైనా ఫోన్ చేస్తే వస్తాం. చాలా మంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఆలోచన చేసుకోండి. ఆయన టైంకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొలసి వాళ్ళని చదవమ్మా 41 చదువుతాం. ఇంకా మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోలేదు, కానీ మీరు ఇప్పుడు చూచుచున్నారు కదా. కనుక మీ పాపము నిలిచి ఉంటది. నేను వచ్చానని చెప్పాను. నక్షత్రం కనిపించింది కొంతమందికి కదా. గొర్రెలకి అంటే పామర్లకి, చదువులేని వాళ్ళకి దేవదూత వచ్చింది, కనిపించింది. అందుకే చెప్తాను, పశువుల కొట్టం, సత్రంలో స్థలము లేనందున ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల కొట్టంలో. పశువుల కొట్టం ఓనర్కి రక్షణ లేదు. ఇల్లు ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. జనాలు అందరూ వచ్చి చూస్తున్నా సరే ఆయన వచ్చి చూసినట్టు ఉందా బైబిల్లో? లేదు. మనం కూడా అంటే ఊరు వాడ అంతా చెప్తాం, ఇలా మా పండగ కదా. పని చేసే దగ్గర కూడా చెప్పుండొచ్చు, పండగ అండి తొందరగా వెళ్ళిపోవాలని కదా.
అందరికీ చెప్తాం కానీ యేసు ప్రభుని మన గుండెల్లో పెట్టుకోం. ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు మనం రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన మనం రక్షించి మన నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని పండుగల కాదు ఈ పండుగ, అన్ని పండుగల కాదు. ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే నన్ను రక్షించుకోవడానికి, నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, శాపం నుండి, పాపం నుండి, శరీరం నుండి నన్ను విమోచించడానికి, నా విమోచన కర్తగా నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, 17-18 వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17-18. లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోకి పంపలేదు. ఆయన రక్షించడానికే వచ్చాడు. ఆయన వెయిట్ చేస్తాడు. అందుకని ప్రకటన 20లో చూస్తాం, 21లో చూస్తాం, ఆయన ద్వారం వద్ద నిలబడుతున్నాడు, తలుపు కొడుతున్నాడు. 3:20లో చూస్తాం, ఎవరైనా స్వరం వింటే తలుపు తీస్తే లోపలికి నేను వస్తానని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నమ్మాలి. ఆయన ఎదురు చూస్తున్నాడు, తీర్పు చెప్పడానికి కాదు, ఖండించడానికి కాదు. ఈ రోజు నీ పూర్తిగా నీ జీవితాన్ని, నీ బ్రతుకుని యేసయ్య పాదాల దగ్గర వేస్తే ఆయన నిన్ను రక్షించుకోవడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను ఒక సేవకురాలుగా, మనం చేసే చెత్త పనులు మనమే తీర్పులోకి తీసుకొస్తాయి. ఎవరు రికమెండ్ చేయలేరు. నా తరపున ఎవరు లోకంలో ఉన్నంత వరకు ఈ డ్రామాలు అంతే. నా కోసం నువ్వు నిలబడ్డా, నీ కోసం నిలబడ్డా. ఈ లోకం వదిలిపోయిన తర్వాత నా తరపున నిలబడడానికి ఎవరు ఉండరు. ఆఖరికి యేసుప్రభు వారు కూడా. ఎందుకంటే అప్పటి వరకు మనుషులను పంపిస్తాడు, ప్రవక్తలను పంపిస్తాడు, దైవ సేవకులను పంపిస్తాడు, లేదా తల్లిదండ్రులు ప్రేరేపిస్తారు, పెద్దలకు చెప్తాడు, లేదా 2 రకాలుగా దేవుడు మాట్లాడతాడట. ఒకటి బోధ ద్వారా మాట్లాడతాడు. ఏంలాగా బోధ అంటే వాక్యం చెప్పి మాట్లాడతాడు. రెండోది బాధ ద్వారా మాట్లాడతాడట. ఏం ద్వారా? నువ్వు వినలేదనుకో, ఏదో ఒక బాధ తీసుకొచ్చేస్తాడు నీ జీవితంలో కదా. ఆ బాధ ద్వారా దేవుడు మాట్లాడతాడు. నీకు ఏది కావాలి? బోధ కావాలా, బాధ కావాలా? నువ్వే నిర్ణయం చేసుకో. కానీ నీతో మాట్లాడతాడు ఎప్పటి వరకు? నువ్వు ఈ లోక యాత్ర ముగించుకునే వరకు. తర్వాత అక్కడ బాధ ఉండదు, బోధ ఉండదు, తీర్పే ఉంటది. తీర్పే. ఇక్కడ తీర్పు చెప్పడానికి రాలేదు ఆయన. అక్కడ నిలబడి ఏం చెప్తాడు? నీ గురించి తీర్పు చెప్తాడు. అదే చేశాడు కదా ధనవంతుడు అనే ఒక మాట. యేసు ప్రభు అక్కడ నువ్వు ఎంత అర్థం చేసుకుంటే ఆయన మరణం కూడా అంతకంటే ఎక్కువగా అర్థం చేసుకుంటావు. అప్పుడు నీ జీవితంలో యేసు ప్రభుకి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం. ప్రకటన గ్రంథం 21:18 నుంచి చదవచ్చు, 18 నుంచి 27 వరకు. కానీ 26 చదవండి, టైం లేదు కాబట్టి. మనుష్యుల వలనని చెప్పితేమా. ప్రకటన 21:18 నుంచి చదువు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు చదువుతున్నాను. ప్రకటన జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి 26వ వచనం చదవండి. చదువు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదారు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము రాయబడిన వారై దానిలో ప్రవేశింతురు. హల్లెలూయా. జీవ గ్రంథంలోకి మనం వెళ్ళాలి. అందుకని లోకంకి వచ్చాడు. నశించక తన యందు విశ్వసించేవారు కదా. చర్చిలో పేరు నమోదు చేసుకున్న వాళ్ళు మాత్రమే కాదు,
తన యందు విశ్వసించాలి. విశ్వసించడం అంటే ఏంటి? ఓకే నేను నమ్ముతున్నాను దేవా అంటాం కాదు. విశ్వాసానికి తగినట్టుగా జీవించాలి కదా. మత్తయి 3:3 ఉంటది, మారు మనసు తగినట్లుగా మీరు ఫలించుడి, బ్రతకండి. ప్రైజ్ ది లార్డ్. దానికి మనం ఏం చేయాలో కొన్ని మాటలు గబగబా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమయాన్ని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి కదా? ఏం సమయం ఇవ్వాలి? క్రిస్మస్ పండుగ ఏమి జ్ఞాపకం చేస్తుందంటే మనకి కదా, ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనం ఇచ్చుట గురించి జ్ఞాపకం చేస్తుంది. టైం ఫర్ గివింగ్. ఏమి ఇవ్వాలి? నిన్నటి రోజున దిలీప్ పాస్టర్ గారి దగ్గరకు వస్తారు, ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన ఒక మాట మాట్లాడాడు. క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? యేసు ప్రభు, గట్టి చెప్పండి, యేసు ప్రభు పుట్టిన యేసు ప్రభు పుట్టినరోజుకి కానుకలు తెచ్చారా? ఏం తెచ్చారు? బంగారం, బోళం కదా. యేసు ప్రభు చూడడానికి రావడానికి ఏం తెచ్చారు వాళ్ళు? బంగారం, బోళం. మనం ఏం తెస్తున్నాం? ఎవరన్నా నేను యేసు ప్రభుకి పుట్టినరోజుకి ఈ రోజున నేను యేసు ప్రభు కోసం బంగారం తెచ్చినాను అని చెప్పిన వాళ్ళ చేతులు పైకి ఎత్తాను. ఒక్క నిమిషం. సామ్రాణి తెచ్చాను అన్నవాళ్ళు, బోళం తెచ్చాను అన్నవాళ్ళు. సాంబ్రాణి, బోళం మన ఈ రోజుల్లో 1,40,000 ఉందంటే ఈరోజు రేటు బంగారం. ఆ బంగారం నేను చెప్పను. డివైన్ టచ్ మినిస్ట్రీస్ లో బంగారం ఇవ్వండి, డబ్బు ఇవ్వండి అని ఎప్పుడు నేను చెప్పను కూడా బ్రతుకున్నంత వరకు. ప్రైజ్ ది లార్డ్. నాకు సాధ్యమైనంత వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బంగారం అంటే నా దృష్టిలో విలువైనది. అంతేనా? గట్టిగా చెప్పండి. ఏంటది? విలువైనది. గట్టిగా చెప్పండి అబ్బా. విలువైనది. గట్టిగా చెప్పండి. ఇంకా విలువైనది. ఆ విలువైనది ఏంటి? సమయం. అంటే ఏసేకు కానికి ఇవ్వడానికి వచ్చావు సమయాన్ని. నువ్వు నీ సమయం అంతా వాడేసుకొని నీ పనులన్నీ చేసేసుకొని కదా, వీలైతే ఊడు వాడ వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు తెలుసా? మా రాజులు, జ్ఞానులు వాళ్ళు అమూల్యమైన సమయాన్ని తీసుకొని నక్షత్రం కనిపించిన వెంటనే క్యాథలిక్ చర్చ్ లో కరెక్ట్ గా 10:30కి ఆరాధన స్టార్ట్ అవుతుంది. చర్చ్ నిండా జనాలే, చిన్న పిల్లల దగ్గర నుంచి సైలెంట్గా ఉంటారు. 2:30 వరకు కరెక్ట్ 12 గంటలకి యేసుప్రభు పుట్టారని చర్చ్ బెల్స్ రింగ్ అవుతూనే ఉంటాయి. మన టైం ఎంత పెట్టుకున్నాం? బంగారం విలువ. సాంబ్రాణి సువాసన. దేవుడికి ఎక్కడ ఏమి ఇష్టం సువాసనగా? మళ్ళీ మీ ప్రెసెన్సే. మీరు అందరు కలిసి ఆయన స్తుతిస్తే ఆయన మహిమపరిచే స్తుతుల సింహాసనం మీద నేను ఆసీనుడై ఉంటాను. కదా, రాష్ట్రం బంగారం అడిగేసిందిరా బాబు అని అనుకున్నట్టున్నారు గుండెల్లో కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడిగినా అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోది క్రిస్మస్ పండుగ గుడ్ టైడింగ్స్ అంటారు. అంటే మంచి సమాచారం. ఏం చారం? అంటే శుభవార్త. ఈరోజు పొద్దునుంచి ఎవరిని తిట్టకుండా అరవకుండా ఉన్నానన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. పండుగ పూట కనీసం పండుగ పూట ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చూపిస్తా, రికార్డ్ చేస్తా. ప్రైజ్ ది లార్డ్. పోనీ మీ ఇంట్లో ఆ సువాసన, ఆ గుడ్ టైడింగ్స్ అంటే మంచి సమాచారం, ఇల్లంతా సువాసనగా మారిపోతాయి. అదే క్రిస్మస్ అంటే. మురికి మహిమగా ఎట్లా మారిందమ్మా? పసుల కొట్టంలో ఏ వాసన వస్తుంది? పేడ వాసన వస్తుంది. అక్కడ పర్ఫ్యూమ్ వాసన వచ్చిందంట. అంబానీ తెచ్చిందంట పర్ఫ్యూమ్లు అందరికి కదా, వాసనలు బాగా వచ్చుంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికంటే 1000 రెట్లు యేసుపడు పసుల కొట్లో ఉంటాయి. మీ ఇంట్లో ఏ వాసన వస్తుంది? చెమట కప్పు, ఇంకా
యేసుప్రభు పుట్టుక గురించే మాట్లాడుతున్నాను నేను, అంత సీరియస్ గా నన్ను చూడొద్దు ప్లీజ్. వస్తుందా శుభవార్త? మంచి వాసన. సైకాలజీ చదువుతున్నాను, అందులో ఒక సబ్జెక్ట్ లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, ద మోర్ యు టాక్ పాజిటివ్ థింగ్స్, ద పాజిటివ్ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ ద హౌస్. ఎక్కువగా మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది, మంచి మంచి. నేను ఆరోగ్యవంతురాల్ని, నేను ఐశ్వర్యవంతురాల్ని, నేను నేను అభివృద్ధిలోకి వస్తాను, సమృద్ధిగా ఉంటాను, నేను నవ్వుతూ ఉంటాను. ఆమె చెప్పుకుంటూ ఉంటాంట, ఆమె మా కళ్ళతో చూస్తానంట. నేను ఇంతే, నా బ్రతుకు మారదు అంటుంటాగే కనిపిస్తుంటాయంట. ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో? చూసారు, ఒక్కళ్ళు చెయ్యెత్తలేకపోయారు అంటే వచ్చేటప్పుడు కూడా అంత గట్టిగా అరిచారు అన్నమాట. మూడవది, క్రిస్మస్ పండుగ కృపా కనిక్రము గల పండుగ. కృపతో నిండి ఉంటాం. ఆయన రావడానికి కారణం ఏంటి? మనం నశించిపోతాం. ఆయన కృప ముందు మనం ఎన్నదగిన వాళ్ళమా? అసలు ఎవరండి చూస్తారు? దేనికి పనికి రాని వాళ్ళని ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరు చూడరు, ఆయన తప్ప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా కదా. క్రిస్మస్ అంటే తన తండ్రి ఇంటికి తిరిగి రావటం. ఎవరింటికి? నా యందు విశ్వాసం ఉంచువారు నాగా తిరిగి వచ్చారు. తప్పిపోయిన కుర్రవాడు తిరిగి వచ్చాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు తిరిగి వచ్చావా? తిరుగుతూ ఉన్నావు ఇంకా? తిరిగి వచ్చేసారా? తిరుగుతూ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిరిగి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉంగరం ఇస్తాడు. ఉంగరం దేనికి గుర్తు? ప్రదానం చేయబడినప్పుడు అబ్బాయికి అమ్మాయికి ఏం చేస్తారు? ఉంగరం. ఆ ఉంగరం దాని అర్థం ఏంటి? ఇక నువ్వు నా దానివి, నువ్వు నా వాడివి, అది అర్థం. అధికారానికి కూడా గుర్తు ఉంగరం. పాదరక్షకులు ఇచ్చాడంట, అంటే దారి తప్పకిక అని అర్థం. పట్టు వస్త్రాలు వచ్చాడట, మురికంతా తీసేసి మహిమలోకి నడిపించడం. క్రిస్మస్ అంటే నీ దేవుడి ఇంటికి తిరిగి రావటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తన 95:7 చదువుదాం. ఒక మాట ఉంటుంది అక్కడ. 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారము చేసి సాగిలపడెదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. 3 రావాలి, సాగిలపడాలి, నమస్కరించాలి, దేవుణ్ణి ఘనపరచాలి కదా. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కూడా మనకు టైం లేదు. వాక్యం స్టార్ట్ అయిపోయింది. పండుగ అంటే వాళ్ళు ఏం చేస్తారు? క్రిస్మస్ పండుగ రోజున వేసుకోవడం చూసి ఏం చేశారు? సాగిలబడి, అందులో ఉన్నవన్నీ ఉన్నాయి, కీర్తన 95లో ఉన్నవన్నీ మోకరించారు. మనం మోకరించడం అంటే ఏం చేస్తాం? వంగుతాం. మనం 10వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. మరియు వాటి యందు మనము నడుచుకొనుచున్నవాడని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అంటే మంచి కార్యాలు చేసే పండుగ క్రిస్మస్ పండుగ. ఏ మంచి కార్యాలు చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు, జాగ్రత్తగా వినండి, వినువారికి మేలు కలుగునట్లును అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలంతే. దుర్భాష అయినను మీ నోట రానియకుడి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో చాలా మంది బూతు మాటలు మాట్లాడుతున్నారు, జాగ్రత్త.
మంచి మాటలే మాట్లాడాలని దేవుడు చెప్తున్నాడు. క్షేమాభివృద్ధి కలవని మాట్లాడాలి, అంతకు మించి ఇంకేం మాట్లాడడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4:8. ఫిలిప్పీ పత్రిక 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన జాగ్రత్త, యోగ్యత అయినవి మెప్పైనవి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీదే ధ్యాస ఉంచుకోవటం క్రిస్మస్ పండుగ. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఉన్నతమైన అవే చేయాలి క్రిస్మస్ అంటే. అంతకు మించి ఇంకా వేరేవి లేదు. నువ్వు ఇవన్నీ చెయ్యి, నీకు కావాల్సినంత దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ, ఇలాగే పండక్కి, క్రిస్మస్ పండక్కి చర్చికి వెళ్ళింది. చర్చిలో తన అక్కడ చైర్లో ఉంటుంది కదా, పెద్ద పెద్ద బెంచీలు ఉంటాయి, ఆ బెంచీలో కూర్చుందట. కూర్చున్న తర్వాత ఆమె పక్కన ఆ దేశపు రాణి, పరిపాలించిన రాణి వచ్చి ఆమె పక్క కూర్చున్నట. ఈమెమో పేద ముసలావిడ, పేదరాలు, ఆమె దేశానికే రాణి కూర్చుందంట పక్కన. అమ్మో ఈమె నా పక్కన వచ్చిందని చెప్పి ఆమె గవగవ లేచి పక్కకి వెళ్ళిపోయిందట. పక్కకి వెళ్ళిపోయి ఇంకొక బెంచ్ మీద కూర్చుంది, కళ్ళు మూసుకొనే ఉంది. అంతప్పుడు మళ్ళీ చూస్తే ఈ రాణి వెళ్ళి ఆ పక్కన కూర్చుందట. ఇలా 4 సార్లు జరిగిందంట. అప్పుడు రాణితో ఆమె అందంట, అమ్మా నేను చాలా పేదరాళ్ళే, మీరు నా పక్కన కూర్చోటం ఏంటి, మీరు ముందుకెళ్ళి కూర్చోండి అమ్మా అంటే ఆమె చెప్పిందంట, నేను ఈ దేశానికి రాణి, కానీ నాకు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుని చూడటానికి మీతో పాటు నేను వచ్చానంట. ఎంత విధేయించింది చూడండి, ఎంత విధేయత. క్రిస్మస్ అంటే ఏంటి? గట్టి చెప్పండి. లోబడి ఉండటం, విధేయత. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. నేను తగ్గేదేలే అంటే హెచ్చేదేలే. తగ్గించుకో. చిన్నవాళ్ళ ముందు కూడా తగ్గించుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ మీద అంటే పెద్ద పెద్ద బొగ్గులు, కాలు బొగ్గులు వేయటం అంట. విధేయత. నేను రాణినే బయట మీ అందరికి, కానీ నేను ఎక్కడికి వచ్చాను? రాజు దగ్గరికి. నాకు చాలా ఇష్టం అమెరికా దేశంలో కొన్ని విషయాలు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా సరే మనుషుల మధ్యలోనే కూర్చుంటాడు. అదే విఐపి చైర్ కానీ, రెడ్ చైర్ ఏముండదు, అగ్గులోనే కూర్చుంటాడు. ప్రభు భోజనం తీసుకోవడానికి అందరితో పాటు నడుచుకుంటే ఆయన వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు దశకాలు ఎవరు పెట్టరు ఆ దేశంలో. మనకైతే ఓ దేవుడు, అసలు దేవుడిని మర్చిపోతాం, ఆయనని ఘనపరుస్తూ ఉంటాం. విధేయత కలిగిన పండుగే క్రిస్మస్ పండుగ. నాలుగు విధేయత లోపిస్తే కళ్ళు మూసుకొని ఈ సమయంలో దేవుడి సన్నిధిలో, ప్రభా నీ ముందు నేను ఏమీ లేను ప్రభా, ఐఎమ్ నథింగ్ బిఫోర్ యూ, యు ఆర్ మై ఎవ్రీథింగ్, నువ్వు నాకు సమస్తమై ఉన్నావు ప్రభా. అయ్యా నా జీవితాన్ని సమర్పిస్తున్నాను. ఆది సంపూర్ణుడవు నీవు, గొప్పవాడవు నీవు నాయనా. కనికరించి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ రక్తంతో కడగండి నాయనా, నీ కృపలో భద్రపరచుకోండి. కూడొచ్చిన ప్రతి బిడ్డలను ప్రభా పేరు పేరును ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి